కౌరవులు అంటే ధృతరాష్ట్రుడు మరియు గాంధారికి జన్మించిన 100 మంది కుమారులు మరియు ఒక కుమార్తె. అందులో పెద్దవాడు దుర్యోధనుడు, రెండవవాడు దుశ్శాసనుడు. దుర్యోధనుడు అహంకారం, లోభం, అసూయ మరియు పాండవులపై ద్వేషాన్ని కలిగి ఉండటం ఇతని వ్యక్తిత్వం. దుశ్శాసనుడు పాండవుల భార్య అయిన ద్రౌపదిని నిండు సభలో ఘోరంగా అవమానిస్తాడు. వీరు పదవి, శక్తి, రాజ్యం తమదేనన్న అహంకారంతో ఉండేవారు. పాండవుల విజయాన్ని మరియు గౌరవాన్ని చూసి అసూయతో నిండిపోయారు. పాండవులు అడిగిన 5 గ్రామాలు కూడా ఇవ్వలేని లోభత్వాన్ని కలిగి ఉన్నారు. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోలేక కోపాన్ని ప్రదర్శించేవారు. పాండవులు బ్రతికుండగానే లాక్షాగృహాన్ని కాల్చేశారు. జూదం ఆటలో మాయాపాసికలు వాడి కుట్ర మరియు అన్యాయం చేశారు. ద్రౌపదిని అవమానించడం మహాభారత యుద్ధానికి ముఖ్య కారణం అయింది. పాండవులకు రాజ్యాన్ని ఇవ్వకుండా ధర్మాన్ని తిరస్కరించారు. అంతేకాకుండా అహంకారంతో శ్రీకృష్ణుడి సలహాను కూడా తిరస్కరించారు. సద్బుద్ధి ఉన్నవారికి కూడా మలినమైన మార్గాన్ని చూపించారు. పాపం చిన్నదైనా ప్రారంభమైతే అది చివరకు మనల్ని పూర్తిగా నాశనం చేస్తుంది. సరైన వ్యక్తులు మనతో ఉన్నప్పటికీ మనం తప్పు మార్గంలో ఉంటే విజయం అసాధ్యం.